ఆ దైవ సేవకుడు 13 సంవత్సరాల వయసులో దేవుని సేవకు వచ్చాడు. ఎవరు ఆయన తెలుసా? దైవజనులు యేసుదాస్ గారు, బాబన్న గారు అంటారు కదా, చిన్నతనంలోనే దేవుని కృప, దేవుని చేతిలో ఓ బలమైన సాధనంగా ఆ దైవజనులు వాడబడ్డానికి దేవుడు కృప చూపించారు. ఆ దైవ సేవకుల ద్వారా ఎన్నో శ్రేష్టమైన పాటలు దేవుడు అనుగ్రహించాడు. ఆ పాటల్లో యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా ఆ పాట ఉంది కదా, నా విశ్వాస ఓడ యాత్ర ఆ పాట ఉంది కదా, పోరాటం ఆత్మీయ తాను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాసిన పాటలు నేటికి క్రైస్తవ్యంలో ఓ గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేసే పాటలు తాను రాశాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు తెలుసా? 23 సంవత్సరాలు. సరిగ్గా ఇదే ఏప్రిల్ నెల 29వ తారీఖు 2000 సంవత్సరంలో ప్రభు సన్నిధికి తాను చేరాడు. బ్రతికింది 23 సంవత్సరాలే అయినా కానీ తన బ్రతుకు అనేకులను ప్రభావితం చేసింది. బాబన్న గారే గనక ఈ రోజుల్లో ఉంటే క్రైస్తవ్యం ఎట్లా ఉండేదో, తెలుగు రాష్ట్రాలు అసలు సువార్త ఎంత అందేదో, తన జీవితం అంతగా ప్రభావితం చేయబడ్డానికి దైవజనమా 23 సంవత్సరాలే తాను బ్రతికిన నేటికి ప్రజల హృదయాలలో అట్లా తన బ్రతుకు ముద్రవేయబడింది. ఈ రాత్రి ప్రభుని అడుగుదాం, దేవా అట్టి శ్రేష్టమైన జీవితం ఈ రాత్రి నాకు మీరు అనుగ్రహించండి. ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా అనేకుల హృదయాలలో నా జీవితం ముద్రవేయబడే కృప దేవుడు అనుగ్రహించును గాక.